ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఒక పునరుత్థాన దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దావీదు భక్తుడు ప్రాణముతో అంటున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ పునరుత్థాన దినములో ప్రభువా, సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, ఈ లోకాన్ని విడిచి ఎందరో నీ పిలుపొందుకున్న వారున్నారు. అయినా మమ్మల్ని ఈ లోకంలో నిలబెట్టావంటే కేవలం అది నీ కృప. ప్రభువా, మేము నీ సన్నిధిలో గడిపే యోగ్యతకు పాత్రులుగా మమ్మల్ని మీరు నిలబెట్టిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ యొక్క ఆరాధనలో మాతో కూడా కలిసి లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు మెండారుగా దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా మా ప్రభా పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే మహిమ పొందండి. ప్రభా, మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులను అనుగ్రహించండి. మా ప్రభా, ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దయచేయండి. మా స్తుతులకు ప్రభా ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించి ఆది నుంచి అంతం వరకు మీరే మా మధ్యలో ఉండి ప్రభా ఈ కుడికను నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ పునరుత్థాన దినములో మాతో కూడా మీరు కలిసి ఈ లైవ్లో పాలు పంపులు పొందుతున్న విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలకు మీకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. పాట పాడుకుందామా? సిలువాలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీ, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీ. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకో, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకో, కాదు కాదయ్యో నా పాపారుణము, కాదు కాదయ్యో నా పాపారుణము కే
సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు నాయాతి క్రమములకై నలుగా గోటాబడి నాయాతి క్రమములకై నలుగా గోటాబడి నా దోషముల నీవు ప్రియమగును మోసితివా నా దోషముల నీలా ప్రియమగును మోసితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు విలువైన నీ ప్రేమ వివరింతు నా పాప దోషముచే నే సాచి ఉండగానే నా పాప దోషముచే నే సాచి ఉండగానే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు విలువైన నీ ప్రేమ వివరింతు పరమునా కేతబడిన ప్రియ యేసు రాకడకై పరమునా కేతబడిన ప్రియ యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదము హల్లెలూయా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు యేసు విలువైన నీ ప్రేమ వివరింతు యేసు హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఒక పునరుత్థాన దినములో గత వారమంతా కూడా లెంట్ డేస్ లో అనుదినము ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రతి వాక్యము ద్వారా ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ అతి మాటలను మనము నెమరు వేసుకొని మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి
దేవుడు ఎంతగానో మనకు కృపనిచ్చాడు. కాబట్టి తిరిగి పునరుత్థాన దినములో కూడా దేవుని అద్భుతమైన వాక్యాన్ని నెమరు వేసుకుందాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని చదువుతూ మనము దానిని పఠిస్తూ వాక్యానుసారమైన జీవితాలను జీవించటానికి నేర్చుకుందాం. ఇలాంటి డేస్ లో ఉంటున్నాం, ఉపవాస దినములో ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము ఆలకించి అతి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి మనమంతరము నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. కొలస్సీలకు రాస్తున్న 3వ అధ్యాయము, కొలస్సీలకు రాస్తున్న 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనములో చదువుతూ ఈ యొక్క అధ్యాయాన్ని మనము ధ్యానము చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన మాటలు ఆయన రాశాడు. అతి మాటలను మనం తిరిగి నెమరు వేసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఈ లోకంలో వెతుకుతున్నాం. ఈ లోకంలో మనము దేనిని వెతుకుతున్నాము అనేది మనము గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పైనున్న వాటి కొరకు మీరు వేగిరపడండి, పైనున్న వాటిని మీరు వెతకండి అని అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేనిని వెతుకుతున్నావు? ఈ లోకంలో దేని వైపు నీవు ఆశ పెట్టుకుని వాటి వైపు పాకులాడుతూ వాటి వైపు దృష్టించి వాటి వైపే నువ్వు పరుగులెత్తుతున్నావు? వేటి వైపు నీ యొక్క ఈ లోకంలో యాత్ర? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే నువ్వు ఎవరితో సహవాసము చేయుచున్నావు? ఎవరితో? క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వాడివైతే, క్రీస్తుతో సహవాసము చేసిన వాడవైతే, క్రీస్తుతో లోబడి క్రీస్తుకు అనుసరించి క్రీస్తు మార్గంలో నడిచే బిడ్డవైతే నువ్వు వేటిని వెతకాలో తెలుసా? నువ్వు దేనిని వెతకాలో, దేనిని వెంబడించాలో, దేనిని అనుసరించాలో ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటో తెలుసా? పైనున్న వాటిని మాత్రమే వెతకాలి. పైన ఏముంటుంది, క్రింద ఏముంటుంది మనకు తెలుసు. క్రింద లోకము, లోకం మీద ఉన్న వైభవము, లోకము, ఈ లోకము అపవాది చేతుల్లో ఉన్న ఈ యొక్క లోకము. కాబట్టి ఈ లోకమును వైపు మనము ఆకర్షితులమై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కానీ పరలోకానికి చేరలేము. ఈ లోకము పరలోకానికి చేర్చదు. ఎందుకంటే ఈ లోకము వైభవము ఇది నరకంలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం పైనున్న వాటి కొరకు వేగిర పడాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే క్రీస్తుతో సహవాసం చేసిన వారైతే, క్రీస్తుతో నువ్వు నడిచే వాడవైతే పైనున్న వాటి కొరకు వేగిర పడాలి. పైనున్న వాటినే నువ్వు వెతకాలి, వాటిని వెంబడించాలి, వాటిని అనుసరించాలి, వాటి వైపే నీ దృష్టి సాధించాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. వెతకుడి అంటున్నాడు. పరలోకంలో ఏముంటున్నాయి, పైన ఏముంటూ ఉన్నాయి, వాటిని మీరు వెతకండి అంటున్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. అవును, ప్రభు అయిన యేసు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల అద్భుత కార్యాలు చేస్తూ ఈ లోకంలో తన ప్రయాణాన్ని ముగించి, లోకములో పాపముల కొరకు తన ప్రాయము యవన ప్రయాణి పాపిగా మన పాపాల గురించి తన మీద వేసుకొని ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు రక్తాన్ని చిందించి అటు రక్తములో మన పాపములను కడిగి పవిత్రులుగా చేసి తన బిడ్డలుగా తన సొత్తుగా స్వీకరించి మనల్ని నిలబెట్టాడు. అందుకే ప్రభువు పరలోకమందు కుడి పార్శ్వములో కూర్చొని ఉన్నాడు. కనుక ఆయన ఉండు చోటున నువ్వు నేను కూడా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో ఆయన 40 దినములు లోకంలో కనబడి, లోకములో ఆయన 40 దినాలు ఉండి ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన అందరూ చూస్తుండగా ఒకేసారి ఒకే గుంపులో 500కు పైగా ఆయనను చూస్తుండగా ఆయన అహరోనుడై ఆ పరలోక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ దేవుని కుడి పార్శ్వములో ఆయన కూర్చొని ఉన్నాడు అనే సత్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, దేవుని అక్కడ క్రీస్తు దేవుని మహిమ ఏమంటుంది? అక్కడ క్రీస్తు కుడి పార్శ్వములో కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుడి. పైన ఉన్న వాటి కొరకే మన మనస్సు
ఆకర్షితులమై ఉండాలి తప్ప కిందున్న వాటిపైన మన మనసు ఆకర్షితమై ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు దేనిని బట్టి ఆకర్షితులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఈ లోకంలో జీవిస్తున్నావంటే నువ్వు పైనున్న వాటి కొరకే ఆకర్షితులై ఈ లోకాన్ని జయించాలి. ప్రియా దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని మన ముందు ఉంచాడు. అందుకే అక్కడ మనం చూస్తున్న పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి అంటున్నాడు. భూ సంబంధమైనది మనల్ని ఏమాత్రము పైకి తీసుకొని రాదు. కాబట్టి భూ సంబంధమైన వాటిని మీరు విడిచిపెట్టాలి. కాబట్టి పైనున్న వాటి కొరకే మీ మనసు వేగిరపడి పరిగెత్తాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము మృతి పొందుతాం, చనిపోతాం, అది దేవుని యందు దాచబడి ఉంటుంది అని తెలియపరుస్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నాడమ్మా, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను కూడా ఆయన మహిమలో, దేవునికి స్తోత్రము కలుగునుగాక, ఆయన మహిమలో నీవు నేను కూడా ప్రత్యక్షం అవుతామని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అందుకే లోకమును గురించి ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారు? లోక సంబంధులు లోకం విషయం ఆలోచనలు చేస్తున్నారు. మనము లోకంలో జీవిస్తూ ప్రలోక సంబంధమైన బిడలమై ఉంటున్నాం. కాబట్టి పైనున్న వాటి కొరకు వేగిరపడి పైనున్న వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఈ లోకములో లోకాన్ని జయిస్తూ ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని మన పైనున్న వాటి వరకే మనము పరుగులిడి దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని ప్రభు పెరట మనవి చేయించున్నాను. ఎబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములు ఉండగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారే ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన వాగ్దాన దేశమును పరామర్శించుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడట, ఆక్రమించుకోవటానికి ఆ పరలోక పట్టణాన్ని. అబ్రహాము గారే మరి ఆయనతో పాటు ఈసాకు యాకోబు అను వారు కూడా ఆయనతో పాటు ఉన్నట్టుగా చూస్తున్నాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమును సమాన వాసులమైన ఈసాకు యాకోబు అను వారు కూడా మరి అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఇహలోకములో ఉన్నప్పుడు మనకంటే ముందుగా ప్రభువునందు నిద్రించిన వారే ఆ యొక్క మరి పరలోక పట్టణము కొరకు వేగిరపడుతూ ఉన్నారు. దానిని సంపాదించుకోవాలని తాపత్రపడుతూ ఉన్నారు. అందుకే 10వ వచనం తిరిగి మనము చదివినట్టయితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం. పునాదులు గల ఆ పట్టణం వైపే అబ్రహాము గారు ఎదురు చూచుచున్నారు అనే మాటను చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నామని గనుక క్షణమాత్రమును మహిమ భారం నిత్యములు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తిరిగి 16వ వచనం నుంచి చూసుకుందాం.
కావున ఆ, మేము అధైర్యపడము. మేము ఏం చేయాలంట? అధైర్యపడము. మా భావ్య పురుషుడు కృషించుచున్నాడు. అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. బాహ్యంగా కనబడే పురుషుడు ఏమైపోతున్నాడంట? కృషించిపోవచ్చున్నాడు. కానీ అంతరంగములో ఉన్న పురుషుడు దినదినము నూతన పరచు. అందుకే ఈ లెంట్ డేస్ ను చాలా చక్కగా మనము ఆత్మీయ జీవితంలో పరలోక మహిమలోనికి వెళ్ళటానికి దీనిని మనము ఈ పునరుత్థాన దినములో ఈ చక్కటి వాగ్దానము పొందిన మనము దేవుని సన్నిధిలో చక్కగా అనుభవించాలి. అందుకే ఈ లెంట్ డేస్ లో కూడా దేవుని యొక్క ఇక్కడ నూతన బలపరుస్తున్నది మా యొక్క మరి ఆ అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడంట? నూతన పరచబడు. అంతరంగాల్లో ఉన్న పురుషుడు బాహ్యంగా కనబడేవాడు ఏమైపోతున్నాడు? దినదినము కృషించిపోతున్నాడు. కానీ ఆత్మలో మాత్రము బలపడుతున్నాడు. అలాంటి బలము కలిగి లోకములో మరి అందుకే మనము పైనున్న వాటి కొరకే మన మనస్సును త్రిప్పుకొని లోకములో దినదినము ఏమైపోవాలా? నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనముగా మనము దినదినము అభివృద్ధిలోనికి వెళ్ళటానికి ఆత్మీయ జీవితం మనం ముందుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ మొదటి 2 వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రం. అందుకే మన హృదయాల్లో ఎలాంటి కలవరం అనేది ఉండకూడదు. పైనున్న వాటి కొరకు వేగిరపడుతున్నాం కాబట్టి మన యొక్క హృదయాల్లో మన హృదయమును కలవరపడనీయొద్దు. వాటిని దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసముంచుడి అంటారు. మనం ఒకవేళ కలవరం అయిపోయింది అనుకో, మనము పైనున్న వాటి కొరకు వేగిర పడం. కాబట్టి పైనున్న వాటి కొరకు వేగిర పడాలి అంటే నీవు మరి కలవరం అనేది మన జీవితంలో ఉండకూడదు. అందుకే మరొక మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచును. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నేను మీకంటే ముందుగా తండ్రి ఇంటికి వెలుచు ఉన్నాను, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నానంట. కాబట్టి మనము ఏమి చేసినా ఈ లోకములో పైనున్న వాటి కొరకే మనము గురి మనం పెట్టాలి. పైనున్న వాటికి ఆకర్షితులు అవ్వాలి. అందుకే ప్రభు అంటాడు, నీ హృదయాలను మాత్రం కలవరా. మరి మరొక మాటను చూసుకుంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో 3వ అధ్యాయం 15వ వచనం 3వ అధ్యాయం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండునీయుడి. ఎందుకనగా మీరు ఏక శరీరులుగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి. దేవునికి స్తోత్రం. మనము పైనున్న వాటిని వెతకాలంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి అంటున్నాడు. అంటే మనము క్రీస్తు ప్రేమను పరిపూర్ణముగా పొందుకోవాలి. అట్టి ప్రేమను ధరించి మరి క్రీస్తు కొరకే మీ హృదయములలో మరి ఆయనను ప్రభుత్వం చేసేలాగా మన హృదయంలో ఏలనీయాలి. ఇందుకే ఇహలోక మీ యొక్క శరీరముగా పిలువబడితిరి మీ మరియు కృతజ్ఞులై ఉండుడి అంటాడు. దేవునికి ఏమై ఉండాలంట? కృతజ్ఞతల కలిగి ఉండాలి అంట. ప్రతిదినం ప్రతి క్షణం మరి దేవునికి కృతజ్ఞలై ఉండుడి అంటారు. మరొకసారి చూడండి వచనం,
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలనీయుడి. ఇందులకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఒక్క శరీరముగా ఉండుటకే మనల్ని దేవుడు ఏం చేశాడంటమ్మా? పిలువబడి ఉన్నాడు అని మనము అనుకొనిచున్నాం. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 3:20 చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టు కొనుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన పౌరస్థితి ఎక్కడుందంటమ్మా? పరలోకమందే ఉన్నది. కనుక పైనున్న వాటి కొరకే, భూ సంబంధమైన వాటి కొరకు మనస్సు పెట్టుకోమాకు. భూ సంబంధమైన వాటి గురించి మనస్సును నీవు త్రిపేయి. అట్టి మనస్సు నేను పరలోకానికి చేర్చు. కాబట్టి ఇక్కడ మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుందంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉంటున్నాం. కాబట్టి మన క్రీస్తు కొరకు ఈ లోకంలో మనం కనిపెట్టుకొని ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి మనము పైనున్న వాటి కొరకే వేగిరపడుతూ, పైనున్న వాటి కొరకే మనము ప్రయాసపడుతూ, పైనున్న వాటి కొరకే ఈ లోకాన్ని జయిస్తూ క్రీస్తుకు సాక్షులుగా అపోస్తలుడైన పౌలు తెలియచేసిన వర్తమానాన్ని శ్రద్ధగా ఆలకించిన మరి ఆ వాక్యాన్ని మన హృదయములో అది నీరు కట్టి ఫలింపచేయలాగున మరి ఈ యొక్క శ్రమ దినాల్లో లేదా లెంట్ డేస్ లో చక్కగా అట్టి వాక్యం మన హృదయములో ఏలులాగున మనము మరి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఈ విషయాన్ని మర్చిపోకుండా, అందుకే పైనున్న వాటి కొరకే మన మనస్సును మనము త్రిప్పుకొని క్రీస్తుకు సాక్షిగా మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని, తద్వారా ఆ ఉన్నతమైన పరలోక పట్టణములో ఆ మహిమలో నువ్వు ఎత్తబడతావు, క్రీస్తుతో లేపబడతావని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. తలలు వంచుకుందామా? ప్రార్థన చేసుకుందామా? దయచేసి తలలు వంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నీ కృప, నీ కాపుదల, నీ భద్రత గత పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృపల్లో మమ్మల్ని భద్రపరిచి పైనున్న వాటి కొరకే మా మనస్సును త్రిప్పుకోలాగున భూ సంబంధమైన వాటి విషయంలో వేగిరపడకుండా ప్రభువా మా పౌరస్థితి పరలోకమందున్నదని గ్రహించి అది చూసి ప్రభు నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేస్తున్న విధానం బట్టి వందనాలు. ఇదిగోనైనా కరోనా వైరస్తో ఎందరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు మరి అటు ఆత్మల సన్నిధికి వచ్చినాయో అటు ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించాను. ప్రత్యేకంగా మా ప్రభు ఇంకను కరోనా వైరస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రతి బిడ్డను స్వస్థతపరచండి. పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులను దీవించండి. ఇంకను మా ప్రభు భయంకరమైన ఆయా వైరస్లు రాబోతున్నాయి. కరోనా వైరస్ కునైనా ఎందరో బలి అయిపోయారు. అయినప్పటికీ కూడా వైరస్ ను తగ్గించండి. ఆ వైరస్ మా ప్రభు మా రాష్ట్రంలో లేకుండా అయా మీరే కాచి కాపాడి ప్రతి బిడ్డను నీ కృప, నీ కాపాడి నీ భద్రతలో ఉంచండి. నాయన మా దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రం ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని బట్టి, పోలీసు వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులను బట్టి, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. అయా పునరుత్థాన దినములో ఎందరైతే ప్రార్థన రిక్వెస్ట్ కోరి ఉన్నారో, వారి అవసరత ఏమై ఉన్నదో, వారి కుటుంబాల సమస్యలు ఏమై ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న బిడ్డను లేవనెత్తండి. కుటుంబంలో అసమాధానము ప్రభుత్వము చేస్తున్న అపవాదిని, దురాత్మ శక్తులను లయపరచండి. యేసు నామములో బ్రతిమలాడుచున్నాను. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు, బిడ్డలు నైనా క్షేమాధారములో ఉండటానికి నీ కృపను దయచేయండి. శ్రమ దినాల్లో ఉంటున్నాం, లెంట్ డేస్ లో ఉంటున్నాం. ప్రభువా ఉన్న నీ బిడ్డలు నీ ఆత్మ చేత నింపండి. అపవాదిని జయించగల శక్తి సమర్థాలు దయచేయండి. పైనున్న వాటిపైపే మా గురిని అయా మేము పెట్టుకున్నటకు సహాయాన్ని దయచేయండి. భూ సంబంధమైన వాటి వైపైన మేము మనస్సు పెట్టుకోక అయ్యా మా పౌరస్థితి పరలోకమందున్నదని గ్రహించి అయా నీ వైపే ఆకర్షితులైలాగున ఈ లోకాన్ని జయించే శక్తి సామర్థ్యాలు దయచేయండి. యేసు ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు, చాలిన ప్రభుడు, అందును బట్టి ప్రభా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా.
మా రక్షకుడు, మమ్మల్ని కాపాడే అయా శాంతి స్వరూపుడుగా ఈ లోకానికి అవతరించావు. అయా మానవాళి కొరకై యవన కాలములో నీ యవన జీవితాన్ని ప్రభువా నీ శరీరాన్ని బలిగా అర్పించి నీ రక్తాన్ని మా పాపముల నిమిత్తం ప్రాయచిత్తానికి సమర్పించి అయా కల్వరి సిలువలో నీ యొక్క ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినము తిరిగి లేచిన యేసు దేవుడు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎందరైతే ప్రభా నీ మీద ఆధారపడి జీవిస్తున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఉంచండి. ప్రత్యేకంగా మా ప్రభువా మరొకసారి బేతేలు క్రీస్తు సంఘ కుటుంబాలకై ప్రార్థిస్తున్నా. మా యొక్క తల్లిని తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. హార్ట్ ప్రాబ్లం అవుతూ ఉన్న తండ్రి గారి యొక్క హార్ట్ ప్రభువా మీరే ముట్టి తాకి స్వస్థత సంపూర్ణమైన విడుదల దయచేయండి. యేసు నామములో ప్రతి విధమైన హార్ట్ లో ఉన్న ప్రాబ్లం తొలగిపోవు గాకాని ఆజ్ఞాపిస్తున్నా. ప్రభువా మీరు ముడుతున్నందుకు వందనాలు, స్వస్థత దయచేస్తున్నందుకు స్తోత్రాలు. తల్లి గారిని దీవించు, తండ్రి గారిని ఆశీర్వదించి నీ కృపాని కాపుదలని భద్రత ఆయుష్కాలం నుంచి నీ సేవ పరిచయలు ఘనముగాను బలముగాను వాడుకొని మహిమ పొందగలరని వేడుకుంటున్నా. అదే రీతిగా మా ప్రభా మరొకసారి వారి కుటుంబంలోనైనా తన యొక్క మరి బిడ్డ అల్లుడు కుమారులను దీవించి ఆశీర్వదించండి. రవి బ్రదర్ అంతృష్టి అనుగ్రహించిన బిడ్డలను, సాయి బ్రదర్ అంతృష్టి అనుగ్రహించిన కుమారుని అయా మరి రమేష్ శిష్యుని బట్టి ప్రార్థిస్తున్నా. రాజేష్ తన యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. రామకృష్ణ తన సతీమణి బిడ్డలకి ప్రార్థిస్తున్నా. ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్న బిడ్డను లేవనెత్తం. ప్రతి ఆర్థిక ఇబ్బంది యేసు నామం తొలగిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నా. అయ్యా ఇంకను మా యొక్క కండక్టర్ నైనా మరి ఆయన కుటుంబంలో సమస్యలు సాతాను చేత పీడింపబడి కుటుంబ అసమాధానం అయ్యా నెలకొల్తుంది. కాబట్టి అటు బిడ్డలను వారి కుటుంబాల్లో అనేకులను ప్రభువా నీ వైపు ఆకర్షితులై అటు యొక్క అపవాది చెరలో నుంచి వెలుగులోనికి వచ్చేటకు సహాని కృపను దాయిచ్చు. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము నెలకొల్పండి. అదే రీతిగా మా ప్రభా మరి ఒక్కసారి నాయన మా యొక్క ప్రకాష్ బ్రదర్ కుటుంబాన్ని, అయా ప్రసాద్ కుటుంబాన్ని బట్టి, అయా నరేందర్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో కుటుంబాలను ఎత్తి పట్టుకోనండి. అదే రీతిగా మా ప్రభా భారతి మనోహర్ కుటుంబాన్ని, అయా ప్రభాకర్ సారి యొక్క మరి బిడ్డలు, అల్లుళ్లను, కుమార్తెలను, కుమారుడు, కోడలు, మన్మలను, మన్మరాళ్లను నీ కృపాని కాపుదల్లో జ్ఞాపకం చేసుకునండి. ఈ లెంట్ డేస్ లో బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి. మాట్లాడే దేవుడు, హృదయాన్ని కదిలించే దేవుడు. అయా వారితో మీరే సూటిగా మాట్లాడి మహిమ పొందండి. అదే రీతిగా మా ప్రభువా పాలించు వారిని, కరుణైన వారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. దైవజనులను, వారి కుటుంబాలను, సంఘాలను, సంఘ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరిచయం ఉన్నారో అటు బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయా గొప్ప కార్యాలు జరిగించండి. మా యొక్క మంగనూరు వంశంలో ఎందరైతే సేవ పరిచయంలో ఉన్నారో ప్రభు అటు బిడ్డలను 30, 60, 100 ప్రతిఫలము దయచేయండి. యేసుదేవా మరి ఒక్కసారి మా యొక్క ప్రార్థనలో ప్రభు ఈరోజు మరి వివాహ దినములను జరుపుకుంటున్నా, జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, అరికాల నొప్పులతో బాధపడుతున్న వారికి, బీపీ, షుగర్ లాంటి జబ్బులతోనైనా తల్లడిల్లుతున్న బిడ్డలను కంట్రోల్ ఉంచండి, స్వస్థత పరచండి. అదే రీతిగా బిడ్డలు లేకలాడుతున్న బిడ్డల గర్భఫలము దయచు. వివాహము లేక కనుకబడుతున్న బిడ్డలకు వివాహం జరిగించండి. ఉద్యోగాలు లేక ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూపుతున్న బిడ్డలకు ఉద్యోగాలు సమకూర్చండి. ఈ రీతిగా వారి వారి ప్రాబ్లమ్స్ ఎన్ని ఏమై ఉన్నాయో ప్రభు మరి అన్నిటినీ తొలగించి యేసు దేవా ప్రతి ఒక్కరిని చక్కగా ఈ లోకంలో నిలబెట్టండి. నైనా మా యొక్క అన్నలను బట్టి, వదలను బట్టి, యొక్క బాలను బట్టి మీరు వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలు, అల్లులను, మన్మలను దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. అదే రీతిగా బామర్దలను, వదలను వారికి అనుగ్రహించిన కుమార్తెలను, కుమారులను, మన్మరాళ్లను దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా మా ప్రభా నాని యొక్క పేరెంట్స్ తన యొక్క తల్లిని, తండ్రిని, చెల్లిని, బావను, తమ్మును దీవించండి. మీరు మాకు అనుగ్రహించిన బిడ్డలను ఆశీర్వదించండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. నాని డబ్బును ముండారుగా దీవించండి ప్రభా. మరి మీరు ప్రేమతో ఇచ్చిన గర్భఫలాన్ని మీరు ఆయన దీవించి ఆశీర్వది కృపాని కాపుదని భద్రత బిడ్డ పైన నీ చిత్తమైతే మరొక గర్భఫలం బిడ్డలకు దయచగలరని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాష్ట్రం దీవించండి. ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్ర. ఈ కట్టవల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. అయా ఉషాగూడ లిపులో పనిచేస్తుంది కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబాలను నీ కృప, నీ కాపుదల, భద్రతలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి ప్రభువారి సేవ పరీక్షల్లో వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. ఎందరైతే లైవ్ లో పాలు పంపులు పొందారు
అటు బిడ్డలను మెండారుగా దీవించి నీ కృపలు జ్ఞాపకం చేయి. రేపు ఇదే సమయంలో తిరిగి మేము కలుసుకున్నట్టు సహాని కృపను దయచేయగలరు. యేసు క్రీస్తు పేరిట అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై నీడై ఉండును కాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.